హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సు వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. ఇన్ని రోజులు జాబ్ నోటిఫికేషన్స్ ఎందుకు విడుదల కాలేదంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వచ్చేసిన గౌరవ గవర్నర్ గారు ఆమోదం అయితే తెలిపారండి. దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. నేడో రేపో ఉత్తర్వులు, దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, త్వరలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేస్తారు. ఇక గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో ఈ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తారండి. నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ గారు కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది. డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది. తెలంగాణ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు బుధవారం ఆమోదించారు. దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది. గవర్నర్ ఆమోదముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనున్నది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వనున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక త్వరలోనే జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. అలాగే తెలంగాణలో త్వరలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ను కూడా విడుదల చేయనున్నారండి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలను అయితే విడుదల చేయనున్నారు. గత ఏడాది 6,000 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కావచ్చు, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఫార్మాసిస్ట్ ఆఫీసర్ పోస్టులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు అయితే పరీక్షలు నిర్వహించారో ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలనే త్వరలోనే విడుదల చేయనున్నారనమాట. వచ్చే నెలలో ఫలితాలను విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయనేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఇది ఉండి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క ఫలితాల విడుదలకు సంబంధించినటువంటి సమాచారం. అలాగే ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయండి. దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 14వ తారీఖు వరకు మాత్రమే గడువు అయితే ఉందన్నమాట. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి, లేదంటే మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మున్సిపల్ కేంద్రాల్లో అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మరొకసారి పూర్తి వివరాలు చదువుకొనేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ధృవీకరణ పత్రాల కోసం యువత ఎదురుచూపులు అనేసి కూడా ఉంది సమాచారం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన వస్తోంది. ఈ పథకం కింద 4 లక్షల వరకు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేశారు. ఈ నెల 14 వరకు గడువు ఉండడంతో మరింత మంది దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. పోలీస్ కానిస్టేబుల్ నియామకం 2 నెలల్లో పూర్తి చేయండి.
అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే పూర్తయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక రావడం జరిగిందండి. ఇటీవలి కాలంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు పత్రాలు కూడా ఇచ్చినటువంటి సమాచారం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే ఒక కేసు అయితే ఉందన్నమాట. ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి పంపండి, సుప్రీంకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పునకు సమర్థన. పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ డిస్మిస్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్కి ఇది ఇవరకే మొత్తం 15,644 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలై రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో మెయిన్స్ పరీక్షలో, ఈ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో వచ్చేసి కొన్ని ప్రశ్నలు తప్పులు అయితే ఉన్నాయి అనే దానికి సంబంధించి ఆ ప్రశ్నలకు సంబంధించి కోర్టులో అయితే వాదనలు అయితే జరిగాయండి. హైకోర్టు ధర్మాసనం వచ్చేసి మొత్తం 12 ప్రశ్నలకు సంబంధించి ఒకసారి పరిశీలించాలనేసి నిపుణుల కమిటీకి పంపాలనేసి గతంలో తీర్పు అయితే ఇచ్చిందనమాట. కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సమర్థించిందనమాట. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం 2022 ఏప్రిల్ 25న జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసినటువంటి పిటిషన్పై బుధవారం విచారణ జరిపినటువంటి జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి ప్రతిపాదించి 2 నెలల్లోపు మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఇప్పటికే ఎంపికైనటువంటి వారు ఉన్నారో ఆ నియామకాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. ఈ కోర్టులో కేసు ఎవరైతే వేసింటారో వారికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. 12 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఒకసారి నేపథ్యం ఇది అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 15,644 కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి 2023 ఏప్రిల్ 30న నిర్వహించినటువంటి పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ ప్రిలిమినరీ కీని నిపుణుల కమిటీకి ప్రతిపాదించి దాని సిఫార్సుల ఆధారంగా 2023 మే 30న తుదికి విడుదల చేసింది. కొందరు అభ్యర్థులు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారించి 4 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా అది ఏకసభ్య ధర్మాసనం తీర్పును పక్కన పెట్టింది. మొత్తం 12 ప్రశ్నలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే స్వతంత్ర నిపుణుల కమిటీకి నివేదించాలని 2024 జనవరి 1న ఆదేశించింది. ఆ కమిటీ ఈ ప్రశ్నలను 4 వారాల్లోపు పరిశీలించి రిక్రూట్మెంట్ బోర్డుకు సిఫార్సు చేయాలని తీర్పు ఇచ్చింది. దాని ఆధారంగా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. దాంతో బోర్డు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2024 జనవరి 24న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరి 2న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఆ పిటిషన్పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ కొట్టేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటివరకు జరిగిన నియామకాలను డిస్టర్బ్ చేయకుండా కొత్త నియామకాలు చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు న్యాయవాది రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ పిఎస్ నరసింహ తోసిపుచ్చారు. ఇప్పటికే జరిగినటువంటి నియామకాలను ఇక్కడ సవాల్ చేయనందున వారి గురించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది నియమితులయ్యారని జస్టిస్ పిఎస్ నరసింహ ప్రశ్నించగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు న్యాయవాది 15,474 మంది అభ్యర్థులను నియమించినట్లు చెప్పారు. అయితే ఆ వాదనతో ప్రతివాదుల తరపు న్యాయవాది విభేదించారు. ఇంకా 854 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బోర్డు ఇక్కడ దాఖలు చేసిన రీజైండర్లో పేర్కొన్నట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ నియామకాల జోలికి పోకుండా
ఎస్ఎల్పిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఆ 12 ప్రశ్నల్ని నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. మరికొంతమందికి ఉద్యోగాలు కూడా రావచ్చేమో చూద్దాం. ఒకసారి రాబోయే రోజుల్లో ఈ 2 నెలల్లోనే నియామక ప్రక్రియ కంప్లీట్ చేయాలనేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫ్రెండ్స్, ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.